గుడ్ మార్నింగ్ గైస్. సో మార్కెట్ ఆల్మోస్ట్ ప్రీవియస్ సెషన్ క్లోజ్ ఇక్కడ అయింది కదా. సో దానికన్నా కొంచెం పైన అయితే ఓపెన్ అవుతుంది. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. నిన్న కూడా మాట్లాడుకున్నాము. ఈ లెవెల్ దగ్గర నుంచి బిగ్ క్రాష్ అయింది కాబట్టి ఈ లెవెల్ సప్లై జోన్. ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఉంది అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో ఆన్ ద బాటమ్. సిపిఆర్ యూ కెన్ కన్సిడర్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ పార్షియల్ వర్జన్ సిపిఆర్. ఓకే, సో కంప్లీట్ గా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పట్లేదు, కానీ ఈ లెవెల్ అనేది కొంచెం పార్షియల్ సిపిఆర్ కింద, వర్జన్ సిపిఆర్ కింద యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే నిన్న క్యాండిల్స్ అయితే టచ్ అయ్యాయి సిపిఆర్ ని, కాకపోతే క్యాండిల్ క్లోజ్ కానీ ఓపెనింగ్ కానీ లోపల సిపిఆర్ లోపల జరగలేదు. సో సచ్ టైమ్స్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ పార్షియల్ వర్జన్ సిపిఆర్. ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంట్. నేను ఈ లెవెల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, సెంట్రల్ వర్జన్ సెంట్రల్ పివోట్ కి. ఇన్ కేస్ మార్కెట్ కిందకు వస్తే, లేదు పైకి వెళ్తే ఇక్కడ నుంచి రిజెక్షన్ అన్న అవ్వచ్చు, లేదంటే మార్కెట్ పైకి బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు. సెన్సెక్స్ విషయానికి వస్తే, సెన్సెక్స్ కూడా నిన్న సప్లై జోన్ మార్క్ చేసుకున్నాం సేమ్ జోన్ దగ్గర. సో దిస్ ఈస్ ద సప్లై జోన్. And then previous session high here, previous session low. దీనికి కూడా అంతే వర్జన్ సిపిఆర్, పార్షియల్ వర్జన్ సిపిఆర్ అనుకోవచ్చు ఈ జోన్ ని. కానీ వైడీగా ఉన్నప్పుడు సిపిఆర్ కొంచెం ఇంపార్టెంట్. సో సెన్సెక్స్ లో అంత వైడ్ ఏం కాదు, నార్మల్ గా ఉంది. అండ్ సిపిఆర్ వైజ్ చూసుకుంటే ఈరోజు సిపిఆర్ కూడా నేరో సిపిఆర్ ఉంది. 2 నేరో సిపిఆర్ అన్నప్పుడు ట్రెండింగ్ డే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఐఎమ్ నాట్ టెలింగ్ 100%, బట్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉండొచ్చు. సో ఈ రోజు ట్రెండింగ్ అవ్వాలంటే ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి పైకి. కిందకైతే వర్జన్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మార్కెట్ కిందకైతే మూవ్ అవ్వచ్చేమో. సో స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది ఈ లెవెల్ దగ్గర నుంచి. R3 క్యాండిల్ దగ్గర నుంచి కూడా రిజెక్షన్ వస్తుంది. ఈ లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్, ఎందుకంటే వర్జన్ సిపిఆర్ ఉంది అండ్ డేలో నుంచి కూడా మార్కెట్ నిన్న పైకి మూవ్ అయింది కదా. సో ఈ లెవెల్ దగ్గర కానీ S3 క్యాండిల్ దగ్గర కానీ వచ్చినప్పుడు చూద్దాం. సెన్సెక్స్ అయితే S3 క్యాండిల్ లో కూడా డేలో దగ్గర ఉంది. సో సెన్సెక్స్ ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఈ జోన్ దగ్గరికి వస్తే. అప్పుడు చూద్దాం ప్రైస్ యాక్షన్. సో ఫస్ట్ క్యాండిల్ అనేది బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ R3 క్యాండిల్ నుంచి రిజెక్షన్ అయితే జరిగింది, కాకపోతే ఇక్కడ మనకి S3 క్యాండిల్ కూడా సపోర్ట్ ఉంది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో చూద్దాం. ఎందుకంటే ఈరోజు మార్కెట్ సిపిఆర్ అనేది నేరగా ఉంది కదా. సో డౌన్ ట్రెండ్ కంటిన్యూషన్ కూడా అయితే అవ్వచ్చు. సో బయాస్ అనేది బోత్ సైడ్స్ ఉంది. సో ఈ లెవెల్ దగ్గర చూద్దాం మళ్ళీ సిపిఆర్ నుంచి ఏమైనా పుల్ బ్యాక్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్, ఈ లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. సో ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ కానీ లేదంటే R3 క్యాండిల్ నుంచి పుల్ బ్యాక్ అని వస్తే సెల్లర్స్ ఇంకా స్ట్రెంత్ అనేది బేరిష్ సైడ్ చూపించవచ్చు. వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. 80,700 దగ్గర నుంచి మార్కెట్ S3 క్యాండిల్ లో సపోర్ట్ ఉంది. సో 80,700 కాదు కానీ 600 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను సెన్సెక్స్. $85 దగ్గర రన్ అవుతుంది. ఇన్ కేస్ ఈ క్యాండిల్ అయినా బులిష్ గా క్లోజ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేస్తాం. నో బయర్ స్ట్రెంత్ హియర్. సో సెల్లర్స్ అనే వాళ్ళు కొంచెం అగ్రెసివ్ గానే మూవ్ అవుతున్నారు. ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు రిజెక్షన్ తీసుకుంటుందేమో అని చెప్పి అంటున్నా, కాకపోతే కంటిన్యూస్ ఫాలో త్రూ రెడ్ బార్స్ అనేవి వస్తున్నాయి. సో స్ట్రాంగ్ బేరిష్నెస్ అయితే చూపిస్తుంది మార్కెట్. నెక్స్ట్ చూద్దాం వర్జన్ సిపిఆర్ కూడా ఉంది అండ్ నిఫ్టీ కూడా S3 క్యాండిల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే అప్పుడు సెన్సెక్స్ కూడా మూవ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో 80,600 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకున్నాను. కొంచెం పాస్ తీసుకుంది కదా. సో ఏమన్నా ప్లాన్ చేస్తాను, ఒక 80 క్వాంటిటీస్ తీసుకున్నాను. రిస్క్ 2,500 చేస్తాను. నెక్స్ట్ బార్ అయితే గ్రీన్ క్యాండిల్ లో ఫామ్ అవుతుంది, కానీ ఇంకా క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. క్యాండిల్ క్లోజింగ్ కూడా ఇంపార్టెంటే. క్యాండిల్ క్లోజ్ అయితే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వర్కౌట్ అవ్వడానికి. ప్రెసెంట్ 800 ప్రాఫిట్ అలా రన్ అవుతుంది, క్లోజ్ అవ్వలేదు. సో అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఇదే. లైక్ క్యాండిల్ క్లోజ్ అవ్వకపోయినా మనకి ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా, ఈసారి స్టాప్ లాస్ కొంచెం టైట్ పెట్టుకున్నా పర్వాలేదు అంబుష్ ఎంట్రీ అప్పుడు. అదే మనం ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అవుతున్న ట్రేడ్ ఎక్కడ ఉంది 65 దగ్గర ఎంతో ట్రేడ్ అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది కొంచెం పెద్దది పెట్టుకోవాలి. 65 నుంచి ఒక 30 అంటే ఒక 90 95 అంతా పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకు కొంచెం అడ్వాంటేజ్ వచ్చింది కదా అంబుష్ ఎంట్రీ వల్ల. సో 55 అనేది హిట్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ స్కాల్పర్స్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 1700 రన్ అవుతుంది. ఇన్ కేసు అంబుష్ ఎంట్రీ తీసుకోకపోయింటే నేను ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏమైనా ఫామ్ అవుతుందేమో చూస్తాను. సిపిఆర్ దగ్గర ఏమన్నా షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దును ఇన్ కేసు ఇక్కడ ఏమైనా రివర్సల్ బార్ రెడ్ బార్ లాంటిది ఏమైనా ఫామ్ అయితే. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ క్యాండిల్ కదా. సో నెక్స్ట్ టైం ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తారు. పుల్ బ్యాక్ రాగానే మళ్ళీ సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఈరోజు సిపిఆర్ కూడా నేరోగానే ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. కానీ సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడ నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి సో సెల్లింగ్ ప్రెజర్ ఏమైనా ఉండొచ్చు. ఈ లెవెల్ సిపిఆర్ దగ్గర ఏమైనా రిజెక్షన్ బార్ వస్తే బట్ స్టిల్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఆల్రెడీ మనం లాంగ్ ట్రేడ్ లో ఉన్నాం కాబట్టి అయితే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి, లేదంటే నేను 1:2 కోసం వెయిట్ చేస్తాను. రిస్క్ ఆల్రెడీ 2,500 పెట్టుకున్నాం ఈ ట్రేడ్ లో. సిపిఆర్ బ్రేక్అవుట్ చేస్తేనే మనకి మార్కెట్ టార్గెట్ అనేది వెళ్తుంది.
ఇక్కడ నుంచి రిజెక్షన్ బార్ అయినా వస్తే స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఓకే, సీన్స్ లైక్ రిజెక్షన్ బార్ అనేది ఫామ్ అవుతుంది. సో నేను ఏంటంటే సేఫ్ అయిపోతాను ఇప్పుడు. స్టాప్ లాస్ కాస్ట్ అప్డేట్ చేసుకున్నాను. 80 దగ్గర రౌండ్ ఫిగర్ 80 అయింది కదా, సో 80 పెట్టేసుకున్నాను స్టాప్ లాస్. ఒక 20 పాయింట్స్ రిస్క్ అంతే. అంటే కాస్ట్ ఈ ట్రేడ్ లో మనకి లాస్ రాదు, ప్రాఫిట్ రాదు ఇన్ కేస్ ఫెయిల్ అయినా. జనరల్ గా నా వ్యూ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి ఇందాక బేరిష్నెస్ వస్తే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దామని చెప్పాను కదా, అందుకు నా వ్యూ అనేది చేంజ్ అవుతుంది. అంటే క్యాండిల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు, కానీ సెల్లర్స్ కూడా కొంచెం యాక్టివ్ గానే ఉన్నారు కాబట్టి ఈ ప్లేస్ దగ్గర. సో అందుకే ఇంకా సేఫ్ అయిపోతున్నాను. ఆల్మోస్ట్ ప్రాఫిట్ కూడా 2200 ఎంతో వెళ్ళింది హై అయితే. సో 1:1 కి దగ్గరగా ఉంది అంతే. సో 80 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 55 దగ్గర రన్ అవుతుంది. 25 పాయింట్స్ హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఓకే, బయర్స్ స్ట్రెంత్ అనేది యాడ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇన్ కేస్ సిపిఆర్ పైన క్లోజ్ అయితే నేర సిపిఆర్ పైన మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు అనుకుంటా. ప్రెసెంట్ అయితే 1:1 రిస్క్ రివార్డ్ అయితే అయిపోయింది. ఓకే, 2500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. రిస్క్ అయితే ఫస్ట్ మనం 2500 పెట్టినాం కదా, ఇప్పుడైతే సేఫ్ అయిపోయాము. కానీ ఫస్ట్ రిస్క్ అయితే 2500 ఉంది కదా, ఎందుకంటే మన అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల నేను 2500 పెట్టుకున్నాను. లేదంటే 5000 రిస్క్ పెట్టుకుని 10,000 వరకు వెయిట్ చేద్దాము. కాకపోతే అంబుష్ ఎంట్రీగా చెప్పలేము. ఒక్కొక్కసారి ఇక్కడ థర్డ్ క్యాండిల్ నుంచి రెడ్ బార్ వచ్చి ఫోర్త్ బార్ కూడా రెడ్ బార్ వచ్చి మార్కెట్ కింద కూడా రావచ్చు. ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకని చెప్పి ఇంకా అదైతే 5000 రిస్క్ చేయలేదు, ఓన్లీ 2500 రిస్క్ చేశాను. నెక్స్ట్ క్యాండిల్ కూడా కొంచెం బులిష్నెస్ చూపిస్తుంది. సో బయర్స్ స్ట్రెంత్ యాడ్ అయితేనే బాగుంటది. లైక్ ఈ లెవెల్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మార్కెట్ ఇంకా కొంచెం పైన ఉండొచ్చు. ఇంకేస్ సైడ్ వేస్ కొన్నా పర్వాలేదు, సైడ్ వేస్ కొన్నా పర్వాలేదు, ఈ రోజు ఎక్స్పైరీ కాబట్టి. ప్రెసెంట్ ఇది 3000 ప్రాఫిట్ వరకు వెళ్ళింది. అండ్ క్యాండిల్ అయితే గ్రీన్ క్లోజ్ అవ్వట్లేదు. లాస్ట్ బార్ అయినది రెడ్ చేంజ్ అవుతుంది. ఈ లెవెల్ S3 క్యాండిల్ కిందకి వస్తే స్టాప్ లాస్ తీసుకుంటాను. స్టాప్ లాస్ ఏమి ఉండదులేండి, మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టినాం కదా అంతే. సో ప్రెసెంట్ 50 దగ్గర రన్ అవుతుంది. ఇంకొక 30 పాయింట్స్ ఉన్నాయి. 80కి వస్తే క్లోజ్ చేస్తాను. 78.90 ఎంటర్ అయింది కదా. సెన్సెక్స్ ట్రెండ్ బేరిష్ గానే ఉంది. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర సిపిఆర్ దగ్గర రిజెక్షన్ రాకూడదు అనుకున్నాం, కాకపోతే వచ్చింది. ఇందాక వచ్చుంటే ఈ ఎంట్రీ తీసుకోకముందు ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం ఈ లెవెల్ దగ్గర. బట్ ఆల్రెడీ ఇక్కడ లాంగ్ ఎంట్రీ. ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్. R3 క్యామ్రీలో అంత ఇంపార్టెంట్, సిపిఆర్ అంత ఇంపార్టెంట్, S3 క్యామ్రీలో కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ బుల్లిష్ ట్రెండ్ కదా, మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్ ఉంది కాబట్టి అది ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో అందుకే అంబుష్ ఎంట్రీ తీసుకునే అంత గట్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో ఇక్కడ బయర్స్ అయినా ప్రొడక్ట్ చేస్తే నో ప్రాబ్లం. లేదు సెల్లర్స్ స్ట్రెంత్ బాగుంటే మార్నింగ్ నుంచి కూడా వీక్నెస్ చూపిస్తుంది కదా, సో వీక్నెస్ అయినా వస్తే అప్పుడు స్టాప్ లాస్ అనేది తీసుకుంటుంది. ఓకే, అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే అయిపోయింది. స్టాప్ లాస్ అనేది అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయిపోయింది. కాకపోతే ఈ రోజు ఎక్స్పైరీ కదా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. 83 అయితే 83 వరకు వచ్చింది. కాస్ట్ అనేది హిట్ అయిపోయింది. సో క్లోజ్ చేస్తాను. సో ఈవెంట్ లో ఇక్కడ మనకి వర్జిన్ సిపిఆర్ ఉన్నా సరే నేను లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాను. 80 క్వాంటిటీస్ 80,700 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను. 2500 రిస్క్ పెట్టుకుంటాను. 2500 డివైడెడ్ బై 80 అంటే ఒక 30 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 30 ప్లస్ 77, 108 ఈస్ ద స్టాప్. సో ఓకే, 2500 రిస్క్ తో క్లోజ్ చేస్తాను. యాక్చువల్ గా ఇందాకే క్లోజ్ చేయాలనుకున్నాం, బట్ మార్కెట్ అయితే సీమ్స్ లైక్ అ స్ట్రాంగ్ బేరిష్ మూమెంటం. ఈవెన్ దో మనకి టెక్నికల్స్ పరంగా ఇక్కడ వర్జిన్ సిపిఆర్ అండ్ S&P ఒకటి ఉన్నా సరే చూడండి మార్కెట్ ఏమైంది. సో డోంట్ ట్రేడ్ వాట్ యూ థింక్, ట్రేడ్ వాట్ యూ సీ. కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళి పుల్ బ్యాక్ తీసుకుంది. అండ్ ఇక్కడ డేలో అనేది బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ మొమెంటం అనేది స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి నేను ఇంకా ఇప్పుడు సెల్ సైడ్ వెళ్తున్నాను. ఇదంతా సపోర్ట్ ఏరియా దగ్గర ఉన్నా సరే సెల్ సైడ్ వెళ్తున్నాను. సో ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ మనకి 700 రన్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. సో డన్ ఫర్ ది డే. దీని తర్వాత ఇంకా ఆపేద్దాము. 2500 రిస్క్, విన్ అయితే 5000 వరకు విన్ అవుదాము. యాక్చువల్ 5000 రిస్క్ చేయొచ్చు, బట్ ఆల్రెడీ మనకి ఇందాక ట్రేడ్ లో 3000 ప్రాఫిట్ వచ్చింది కదా. 3000 వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ ట్రేడ్ ఫెయిల్ అయినా సరే 5000 వస్తే 8000 రావడం అన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే నేను రిస్క్ తక్కువే చేస్తున్నాను. సో దీని తర్వాత ఇంకా క్లోజ్ చేస్తాను. సో సెల్లర్స్ పుష్ అయితే చేస్తున్నారు ఈ జోన్ దగ్గర నుంచి. ఓకే, ఇంక ఈ జోన్ అనేది ఇంకా తీసేస్తున్నాను. అండ్ ఇది కూడా నేను చెప్పాను కదా మార్నింగ్, అది పార్షియల్ వర్జన్ సిపిఆర్ అంతే, అదేమి స్ట్రాంగ్ గా వర్జన్ సిపిఆర్ ఏం కాదు. ఆల్రెడీ టచ్ అయ్యి విక్స్ అయితే టచ్ అయ్యి కాబట్టి నేను జనరల్ గా తీసుకున్నాను. ఇన్ కేస్ ఇక్కడ కొంచెం వర్జన్ సిపిఆర్ పవర్ఫుల్ అయినా, లేదంటే ఈ రోజు వైడ్ సిపిఆర్ అయినా సరే నేను ఇక్కడ లాంగ్ ఎంట్రీ అయినా ప్లాన్ చేద్దానేమో. ఓకే, సో ఇంకా ట్రెండ్ అనేది బేరిష్ కాబట్టి మార్కెట్ కి వదిలేస్తాను. 2000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ గ్రూప్ లో 45 ఇచ్చాము. సెకండ్ ట్రేడ్ 45 హిట్ అయితే స్కాల్పర్స్ తీసుకోవచ్చు. స్కాల్పర్స్ కి అయితే ఈ రోజు 2 ట్రేడ్స్ కూడా ప్రాఫిట్స్ వచ్చినట్టే. So how do you చెప్పండి. how do you control your risk reward?
రిస్క్ రివార్డ్ కంట్రోల్ చేయడం అంటే ఏం లేదు, జస్ట్ మన రూల్స్ ఫాలో అవడమే అంతే. ఇప్పుడు మన రోబోట్ ఏం చేస్తుంది, మనకు ఒక సెట్ ఆఫ్ రూల్స్ రాసుకుంటాం కదా. రిస్క్ రివార్డ్ ఇప్పుడు ట్రేడ్ అయినా తీసుకున్నప్పుడు మినిమం 1:2 ఫాలో అవ్వాలి. మనం రిస్క్ అనుకున్నాం 2500 అని, సో 5000 వచ్చే వరకు వెయిట్ చేయాలి అంతే. లాస్ వచ్చినా సరే చాలా మంది భయపడతారు ఇక్కడ. 3000 ప్రాఫిట్ వచ్చింది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోద్దేమో ఇందాకలాగా అని చెప్పి భయపడతారు. అలాంటివి చేయకూడదు అంతే. జస్ట్ మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది డెమో అకౌంట్ అనుకోండి. డెమో అకౌంట్ అయితే ఎంత మీరు స్ట్రాంగ్ గా ఉంటారో, పోతే పోనీ అని ఎలా వదిలేస్తారో, రియల్ అకౌంట్ కూడా ఇంకా అలా వదిలేసుకోవాలి. So how do you learn, bro? I mean, how long it took you to learn this strategy? I mean, ఇప్పుడు నేనైతే ఆల్మోస్ట్ 1.5 year నుంచి చేస్తున్నాను. నాకు అలాగే ఏమి ఉండదండి ఆప్షన్స్ దీనికి. నేర్చుకోనికే 6 months అయింది. Yeah. పర్టికులర్ టైం అంటూ ఏం ఉండదు. ఇంకా నేర్చుకో, ఫర్ సపోజ్ ఈ రోజు కూడా నేను నేర్చుకుంటున్నాను. సో నా లెర్నింగ్ అనేది ఫుల్ స్టాప్ ఉండదు, ప్రతిరోజు నేర్చుకోవాలి అంతే. అప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కొంచెం ఐడియా వస్తుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఈ రోజే చూసుకుందాము. ఈ రోజు ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత రిజెక్షన్ వస్తుంది అని చెప్పి ఇందాక అనుకున్నాం, మార్కెట్ ఫామ్ అవ్వకముందే. అక్కడ వచ్చిన తర్వాత రిజెక్షన్ వచ్చింది. నెక్స్ట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత మార్నింగ్ వ్యూ ఏముంది, ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత బుల్లిష్నెస్ అయినా చూద్దాము అనుకున్నాము. తర్వాత మార్కెట్ మూవ్ అవుతున్న కొద్దీ ఈ లెవెల్ ఇంకా అంత ఇంపార్టెంట్ కాదని చెప్పి మళ్ళీ షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసి ఇక్కడే. సో అలా మార్కెట్ లో మనం ట్రావెల్ Okay. అయ్యే కొద్దీ మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అందుకే సిగ్మెంట్స్ ఎక్కువ చేంజ్ చేయకూడదు. నేను ఎక్కువ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇండెక్స్ మీద ఉంటాను ఎక్కువ. ఈక్విటీ దాని మీద కూడా చూడను, ఎందుకంటే ఒక్కొక్క చార్ట్ ఒక్కొక్కలాగా, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది కాబట్టి ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే లాంగ్ టర్మ్ లో మనకి గ్రిప్ అనేది వస్తుంది. Yeah. Yeah. ఐ మీన్ నాకు నా ప్రాబ్లం ఏంటంటే ఆల్మోస్ట్ మంచి ప్రాఫిట్ తీసుకుని వస్తాం వెన్ ఈ సైడ్ వే. బట్ ఇప్పుడు నేర్చుకుంటున్నాను. బట్ ఐ యూస్ టు లూజ్ బిగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీక్ అంతా 10,000 తీసుకున్నానంటే ఒక రోజు మాత్రం ఐ లూజ్ లైక్ 25,000-30,000 సంథింగ్ లైక్ దట్. అలా అలా చేయకూడదు. ఆ మళ్ళీ రిస్క్ రివార్డ్ మాక్సిమం లాస్ లిమిట్ పెట్టుకోవాలి. సో మీరు ఎక్కువ ట్రేడ్స్ తీసుకోవడం మీ ప్రాబ్లం అయితే మీరు రిస్క్ తగ్గించుకోండి ట్రేడ్ కి. ఫర్ సపోజ్ నా మాక్సిమం లాస్ లిమిట్ ఇంకా 10,000 అని చెప్పి అనుకుంటాను నేను. ఒక్కొక్కసారి ఏంటంటే 2,500 చేస్తాను. సో 2,500 చెప్పిన 4 times ట్రేడ్స్ తీసుకున్న తర్వాత ఈ ఫెయిల్ అయిపోయిన తర్వాత నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా -10K కనిపించిందా ఇంకా క్లోజ్ చేశాను. ఇంకా ఆ రోజు అయితే ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ట్రేడ్ చేయకూడదు. బట్ అదే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ బాగా చేస్తారు. నాకైతే అదే అది ఏం ఫైండింగ్ చేయాలంటే అవుట్ టు డూ ఇట్. జస్ట్ ప్రాబిలిటీ మైండ్ సెట్ తో ఉంటే సరిపోతుంది. అంటే ప్రతి ట్రేడ్ కూడా మనకి వర్కౌట్ అయితే అవ్వచ్చు, లేదంటే లేదన్న దాని మీద మనం చేయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ ఎంత హై ప్రాబిలిటీ స్ట్రాటజీ అయినా సరే వర్కౌట్ అవుతుంది, లేదంటే అవ్వకపోవచ్చు. అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ 20,000 30,000 పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ రికవర్ చేసేద్దామని చెప్పి మైండ్ సెట్ తో మళ్ళీ ఇంకొక 10,000 20,000 రిస్క్ చేశారనుకోండి, అప్పుడు కూడా మీరు అనుకోవాలి ట్రేడ్ తీసుకునే ముందు మీ ప్లాన్ ఉండాలి. అంటే ఈ ట్రేడ్ మళ్ళీ ఇంకొక 20,000 లాస్ వస్తుంది. సో ఓవరాల్ 50,000 నేను అఫోర్డ్ చేయగలనా ఈ రోజు, అది ఒక రీజన్. సో ఇక్కడ మీరు చేయకూడదు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ 30,000 వచ్చింది. మీరు మార్నింగ్ నుంచి ఎంత కష్టపడి ఉంటారు, లైక్ అనాలిసిస్, లెవెల్స్ మార్క్ చేసుకోవడానికి, ప్రైస్ యాక్షన్ చూడడానికి. ఫస్ట్ ట్రేడ్, సెకండ్ ట్రేడ్ ఫెయిల్ అయ్యారు అనుకుందాం. సో మళ్ళీ థర్డ్ ట్రేడ్, ఫోర్త్ ట్రేడ్ అదే ట్రేడ్ రివెంజ్ ట్రేడింగ్ చేసేద్దామని చెప్పి చాలా మంది చూస్తుంటారు. మార్నింగ్ నుంచి అంత కష్టపడిన దానికే ఫస్ట్ ట్రేడ్, సెకండ్ ట్రేడ్ వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ రివెంజ్ ట్రేడింగ్ చేస్తే ఎలా వర్కౌట్ అవుతుందన్న క్వశ్చన్ మార్క్ ఒకటి కొంచెం మీరు రేస్ చేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ రేపన్నా మార్కెట్ ఉంటుంది కదా, మనమైతే ఉండము కానీ మార్కెట్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో మళ్ళీ ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఇంకా మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది, రేపు చూసుకుందాం అన్నట్టు ఉండాలి. సో మెయిన్ అదే చెప్తున్నాను కదా, మనీ మీద ఎమోషన్స్ ఉంటాయి. లైక్ సపోజ్ మీకు ఒక 50,000 కావాలనుకోండి, ఈ మంత్ ఎలాగైనా నాకు 50,000, లేదంటే ఈ వీక్ నాకు వీకెండ్ ప్లాన్ ఉంది 50,000 స్టాక్ మార్కెట్ లోంచి తీయాలని చెప్పి మీరు మండే మార్నింగ్ కూర్చున్నారు అనుకోండి, కంపల్సరీ లూజ్ అవుతారు అక్కడ. నేనైతే ఎక్స్పెక్టేషన్ మనీ స్టాక్ మార్కెట్ నుంచి నేను అవును, ఇది అనుకోవట్లేదు. ఏదో సంథింగ్ మెషిన్ మనం సో ఏంటంటే మాక్సిమం లాస్ లిమిట్ పెట్టేసుకోండి. పర్ డే మీకు క్యాపిటల్ ఎంత ఉంది అన్నారు మీది? కరెంట్లీ 7 lakhs. 7 lakhs ఉంది కదా బట్ మాక్సిమం. నేను స్కేల్ అప్ చేయట్లేదు. బట్ ఇప్పటికి 7 lakhs పెట్టుకొని 7 lakhs కి నార్మల్ 1% రిస్క్ చేయొచ్చు 14,000 వరకు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రీమియమ్స్ అనేవి పెరిగిపోయి కాబట్టి క్యాపిటల్ అనేది సరిపోవట్లేదు హెడ్జింగ్ చేయకపోతే. ఈ చూడండి 80 quantities కి ఆల్మోస్ట్ 9 lakhs తీసుకుంది క్యాపిటల్. సో అలా ఇప్పుడు క్యాపిటల్ బట్ ఇది హెడ్జింగ్ కి తీసుకోవచ్చు కదా. హెడ్జింగ్ తీసుకోవచ్చు, కానీ మళ్ళీ టైం వేస్ట్, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, హెడ్జింగ్ తీసుకోవాలి, అది చేసుకోవచ్చు. కానీ ఇంకా ఎందుకులే నేను కూడా అని చెప్పి చేయలేదు ఈ ట్రేడ్ కొంచెం. సో మీరు 7 lakhs క్యాపిటల్ అంటున్నారు కాబట్టి 7,000 రిస్క్ చేయొచ్చు నార్మల్ గా, బట్ అంత చేయకండి. 0.5 తీసుకోండి. 3,500 రిస్క్ చేయండి, 7,000 ప్రాఫిట్ వరకు వెయిట్ చేయండి. సెకండ్ ట్రేడ్ ఇన్కేస్ ఫస్ట్ ట్రేడ్ పర్ ట్రేడ్, సెకండ్ ట్రేడ్ మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, మళ్ళీ 3,500 రిస్క్ చేయండి, 7,000
వరకు టార్గెట్ చేయండి. సో ఇన్ కేస్ సెకండ్ ట్రేడ్ లో వర్కౌట్ అయిపోతే ఓవరాల్ మీకు 3500 వస్తుంది. సెకండ్ ట్రేడ్ కూడా ఫెయిల్ అయిపోతే 7500 ఎంతో లాస్ ఉంటుంది, 7000. సో ఇంకా ఆపేయండి ఆ రోజుతో. ఇంకా 7000 అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆపేస్తాను అన్నట్టు ఆపేయండి. దానికి నాదేం ప్రాబ్లం అంటే బ్రో, నేను స్టార్టింగ్ చేసినప్పుడు స్కాల్పింగ్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఆహా. ఆ మైండ్ సెట్ ఏమైందంటే ఒక 5-10 పాయింట్స్ కూడా నేను ప్రాఫిట్ పెద్ద తీసుకుని ఎగ్జిట్ అయిపోతాను. ఐ మీన్ మీరు రిస్క్ రివర్స్ చేసినట్లు చేస్తలేదు. వెన్ ఐ సీ యూ అది కంట్రోల్లో చేయాలనేది మైండ్ లో తెచ్చుకున్నాను. నేనైతే స్టార్టింగ్ దాని నుంచి నేర్చుకున్నాను కాబట్టి ఆ మైండ్ సెట్ అట్లే ఉండిపోయింది. పర్వాలేదు, ఇది కూడా ఇప్పుడు కొంచెం స్లోలీ ఐఎమ్ రికవరింగ్. ఈ హ్యాబిట్ కూడా కొంచెం అలా త్వరగా. ఇంకా నేను ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్స్ ఫస్ట్ మీరు ఒక మార్నింగ్ ఒక బైబిల్ లేదంటే భగవద్గీత మీరు ఏం చేస్తారు, అదే మీ రిలీజన్ బట్టి ఒక బుక్ అయితే పెట్టుకోండి. ఇంకా ఎక్కువ లూజ్ అవుతున్న వాళ్ళ గురించి చెప్తున్నాను, మీకనే కాదు మిగతా వాళ్ళు ఎవరైనా సరే. సో ఏమన్నా ప్రామిస్ చేసుకోండి, నేను ఈ రోజు ఇంత లాస్ నుంచి ఎక్కువ ట్రేడ్ చేయను, లేదంటే ప్రామిస్ అని చెప్పి ప్రామిస్ చేసుకున్నారు అనుకోండి, దానికోసమన్నా మీరు కట్టుబడతారు. అట్లీస్ట్ ఆ ప్రామిస్ మీద నిలబడతాం అని చెప్పి మీకు ఉంటది. చాలా మంది ఏంటంటే అదే మిస్టేక్, స్టాక్ మార్కెట్ బ్లేమ్ చేసి వెళ్ళిపోతారు. 5000 10,000 విన్ అవుతాడేమో, తక్కువ విన్ అయ్యి లూజ్ అయ్యేటప్పుడేమో 20,000 50,000 1 lakh లూజ్ అవుతుంటారు. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి అంతే. పర్ డే నిన్న చూసుకుంటే ఎగ్జాంపుల్ నేను 10,000 రెడీ అవ్వడానికి రెడీగా ఉన్నాం. ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయింది 5,000, సెకండ్ ట్రేడ్ కూడా తీసుకున్నాము. అది వర్కౌట్ అయింది కాబట్టి సరిపోయింది. ఇన్ కేసు అది లాస్ వచ్చి ఉంటే నేను ఆపేది 10,000 మాక్సిమం. ఇప్పుడు కూడా నెక్స్ట్ ట్రేడ్ ఎందుకు అక్కడ ఆపేయాలంటే నెక్స్ట్ ట్రేడ్ కూడా ప్రాబిలిటీ. సపోజ్ ఈ ట్రేడ్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది, 3,500 ప్రాఫిట్ వచ్చింది కదా, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వచ్చేస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నా సరే అది వర్కౌట్ అయితే అవ్వచ్చు, లేదంటే లేకపోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రాబిలిటీ, అంతే ప్రాబిలిటీ. కాబట్టి ఇంకా అలాగా ప్రతిదీ కూడా నేను లూజ్ అయినా పర్వాలేదు, ఫస్ట్ లూజింగ్కే రెడీగా ఉండాలి. సో నేను మాక్సిమం ఎంత లూజ్ చేయగలను, మీరు ఎంత లూజ్ చేయగలరు? మాక్సిమం 7,000 పర్వాలేదు, నా ఎమోషన్స్ ని ఎఫెక్ట్ చేయదు అనుకుంటే పర్వాలేదు 7,000. లేదు 7,000 ఒక రోజులో 7,000 పోతే నాకు ఒక 10 days అలాగే జరుగుతుంది, ఒక 70,000 పోతుంది, 1 lakh పోతుంది అనుకుంటే ఇంకా తగ్గించేసుకోండి. 2,500కి రిస్క్ రండి, లేదంటే 1,000కే రండి, పర్వాలేదు. క్యాపిటల్ మీ ఎమోషన్స్ ఎప్పుడైతే మీరు కంట్రోల్లో పెట్టుకుంటారో ఆ తర్వాత ఆటోమేటిక్గా క్యాపిటల్ అనేది పెంచుకోవచ్చు, ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. చాలా మంది ఏంటంటే 1 month లోనే నా దగ్గర 10 lakhs క్యాపిటల్ ఉంది కదా, 10 lakhs నుంచి నేను ఈ నెల 2 లక్షలు 3 లక్షలు సంపాదించాలని చెప్పి ఆ మైండ్ సెట్ తో వస్తారు. అలా మైండ్ సెట్ తో వస్తే అలా అవ్వదు మార్కెట్ లో. సో ఈ లెవెల్ దగ్గర నుంచి 20 MA దగ్గరికి అయితే వచ్చింది. ఇన్ కేస్ ఇక్కడ బులిష్ స్వింగ్ అయినా ఫామ్ అయితే మార్కెట్ రివర్సల్ జరగచ్చు. సో పైకి మూవ్ అయితే ఈ 20 MA కూడా బ్రేక్అవుట్ అయితే అప్పుడు ట్రెండ్ రివర్సల్ కూడా ఏమన్నా జరిగితే జరగచ్చు. అండ్ ఎనీహౌ ఈ లెవెల్ జోన్ అంతా కూడా వర్జిన్ సిపిఆర్ దగ్గర ఉంది కదా. సో స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను, కాస్ట్ పెట్టేసుకుంటున్నాను. 47 దగ్గర రన్ అవుతుంది. సో 77 ఇస్ ద స్టాప్ లాస్. ఆర్ఎల్స్ ఒక 3 points గ్యాప్ ఇచ్చి 80 పెట్టుకుంటాను. సో బ్రేక్ ఈవెన్ డే ఇన్ కేస్ ఇది స్టాప్ లాస్ హిట్ అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్. ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చి బ్యాక్ వెళ్ళింది, సెకండ్ ట్రేడ్ కూడా ప్రాఫిట్ వచ్చి బ్యాక్ వెళ్తుంది. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే సో చూద్దాం 20 MA ఆపుతుందా, లేదంటే ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ ఏం జరిగి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది అనేది. 1:2 రిస్క్ రివార్డ్ అయితే అయిపోయింది. సో యూ కెన్ క్లోజ్. ఎగ్జాక్ట్గా 13.50 దగ్గరకు వచ్చినప్పుడు 5,000 వస్తుంది. ఫైన్, నాట్ అన్ ఇష్యూ. ఇంకా ఆల్మోస్ట్ టచ్ అయిపోయింది కాబట్టి పర్వాలేదు. ఇంకా సో 15 పెట్టుకుంటున్నాను. ఓకే, సో 13.50 వస్తే సో 5,000 ప్రాఫిట్ అయితే వచ్చింది ఈరోజు. సో ఫస్ట్ ట్రేడ్ రిస్క్ అనేది 2,500 చేసుకున్నాము. ఫస్ట్ ట్రేడ్ అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం కదా, సో దానివల్ల. అండ్ సెకండ్ ట్రేడ్ అయితే ఫస్ట్ ట్రేడ్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము, S3 క్యాండిల్ థర్డ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాము. కొంచెం పుల్ బ్యాక్ అయితే వచ్చింది. స్టార్టింగ్ అయితే నేను ఫస్ట్ ఈ లెవెల్ దగ్గర తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేద్దాం అంటున్నాను. కాకపోతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత క్యాపిటల్ అనేది సరిపోలేదు, ఇది కాస్ట్ పెట్టుకొని ఇది ఎంట్రీ తీసుకోవడానికి. సో వన్స్ డేలో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాను. ఈవెన్ దో దెర్ ఇస్ అ డిమాండ్ జోన్ చెప్పాను కదా, ఇది ఈరోజు సిపిఆర్ అనేది నేరగా ఉంది కాబట్టి ట్రెండింగ్ డే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డౌన్ సైడ్ ఉంటుంది, అప్ సైడ్ ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్. బట్ ట్రెండ్ అనేది ఇంకా బ్యాక్ టు బ్యాక్ స్ట్రాంగ్ బేరిష్ క్యాన్స్ వచ్చాయి కాబట్టి ఇంకా బేరిష్ అని చెప్పి అనుకున్నాము. సో ఫస్ట్ ట్రేడ్ కాస్ట్ అనేది హిట్ అయింది. సెకండ్ ట్రేడ్ అయితే ఆల్మోస్ట్ టార్గెట్ అనేది హిట్ అయింది. సో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము? ఆల్మోస్ట్ ఫస్ట్ ట్రేడ్ 9:30 తీసుకున్నాము, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము, కాస్ట్ హిట్ అయింది. సెకండ్ ట్రేడ్ 10 o'clock తీసుకున్నాము, ఆల్మోస్ట్ 12:50కి క్లోజ్ చేసాము. ఓకే, 2.5 hours అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది.
ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ఫాస్ట్గా అవ్వాలని రూల్ ఏం లేదు. సో ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ట్రైలింగ్ చేసుకోవాలనుకుంటే ట్రైలింగ్ చేసుకోవచ్చు. ఇంకా జీరోకి వెళ్తే ఇంకొక ₹1000 ఎంత వస్తుందేమో. 18 × 10 800 కదా, అంతే. ఒక 900 ఎంత ప్రాఫిట్ రావచ్చు, 1000 6000 ఎంత రావచ్చు. బట్ 1:2 అయ్యే వరకే నేను వెయిట్ చేస్తాను. 1:2 అయిపోయిన తర్వాత ఇంక మార్కెట్ ఎలా వెళ్ళినా మనకైతే ఇంక సంబంధం ఉండదు. సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ద డే. సో డే 2 అయితే ప్రాఫిట్ సేమ్ నిన్నట్లానే 5000 అనేది వచ్చింది.